ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. కూటమి ప్రభుత్వం అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటిస్తూ దాని చట్టబద్ధత కోసం కేంద్రం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నంలో బిజీగా ఉంది అన్న చర్చ కూటమి వర్గాల్లో పెద్ద ఎత్తున వినిపిస్తుంది. దానికి అనేక రకాల కారణాలు కూడా విశ్లేషిస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు కూడా జరుగుతున్నాయి. అప్పుల కోసం అన్న చర్చలు వినిపిస్తున్నాయి. రాజధాని రైతులను సంతృప్తి పరిచేందుకు ఇలాంటి కార్యక్రమాలకి తెరపైన తీసుకొచ్చారు అన్న చర్చలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్కి ఒక శాశ్వత రాజధాని ఉండాలి, దానికి చట్టబద్ధత ఉండాలి, దానికోసం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక శాశ్వత రాజధానిని ఒకటి చూపించాలి, దాని కేంద్రంగా పరిపాలన సాగించాలి అన్నది అందరి ఆకాంక్ష. దీని మీద కూడా అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. అయితే ఏకైక రాజధాని అన్న ముసుగులో, చట్టబద్ధత అన్న ముసుగులో, మరి విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చట్టబద్ధంగా రావాల్సినటువంటి హక్కులు, స్టేటస్ల మీద కూటమి ప్రభుత్వ పెద్దలు ఎందుకు దృష్టి సారించడం లేదు అన్న విమర్శలు అయితే పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి దీనికోసం ఏకైక రాజధాని చట్టబద్ధత కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపించిన నేపథ్యంలో ఈ అంశాలన్నీ మరోసారి తెరపైకి వచ్చాయి. ఇప్పుడు వీటిపైన కూడా అటు సోషల్ మీడియాలో, రాజకీయ విశ్లేషకుల్లో, అన్ని రకాల రాజకీయ పార్టీల్లో, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అన్ని వర్గాల ప్రజల్లో కూడా విభజన చట్టం ప్రకారము ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి హక్కులు, స్టేటస్ల మీద పెద్ద ఎత్తున చర్చలు అయితే జరుగుతున్నాయి. మరి ఆ బాధ్యత తీసుకోవాల్సినటువంటి సీఎం చంద్రబాబు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ, ముఖ్యంగా కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి నారా లోకేష్ కానీ ఈ చట్టబద్ధంగా ఆంధ్రప్రదేశ్కి విభజన చట్టం ప్రకారం రావాల్సినటువంటి హామీల గురించి, స్టేటస్ల గురించి, ప్రత్యేక ఆర్థిక వెసులుబాటు గురించి ఎందుకు కేంద్ర ప్రభుత్వ పెద్దల దగ్గర మాట్లాడడం లేదు, ప్రస్తావించడం లేదు అన్న విమర్శలు అయితే పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఇటీవల గత కొంతకాలంగా అంటే 2024 తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నోసార్లు ఢిల్లీకి పర్యటన చేశారు. రకరకాల కార్యక్రమాల పేరుతోనూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవడం పేరుతోనూ అనేక రకాలుగా ఢిల్లీకి వెళ్ళి వస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని సమావేశమై వస్తున్నారు. కానీ విభజన చట్టం ప్రకారం రావాల్సినటువంటి స్పెషల్ స్టేటస్ కానీ, ఆంధ్రప్రదేశ్లో ఆర్థికంగా అంటే వెనుకబడిన జిల్లాలకు ఊతమివ్వడానికి, ఆర్థికంగా ఆదుకోవడానికి చట్టం ప్రకారం ప్రకటించినటువంటి ఆర్థిక ప్యాకేజీల గురించి ఎందుకు ప్రస్తావించడం లేదు, చర్చించడం లేదు అన్న చర్చ అయితే ఈ సందర్భంగా మరోసారి తెరపైకి వచ్చింది. విభజన చట్టం ప్రకారము ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి హక్కులు సంక్రమిస్తే కేంద్ర ప్రభుత్వం వాటి మీద సానుకూలంగా స్పందించి వాటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయితే ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉంటాయి కదా. వీటి వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రకాలుగా డెవలప్ కావడానికి ఈజీ అవుతుంది, సులువు అవుతుంది. దాని ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఆర్థిక పరమైనటువంటి ఆదాయం సమకూరుతుంది. దాని ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి మేలు జరుగుతుంది అన్న చర్చలు, అంశాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. కానీ వీటి మీద కేంద్రీకరించకుండా ఈ అంశాల మీద కూటమి ప్రభుత్వ నేతలు సీఎం చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, నారా లోకేష్ కానీ ఎందుకు దృష్టి సారించడం లేదు, ఎందుకు ఇంట్రెస్ట్ చూపించడం లేదు? ఈ అంశాల గురించి ఢిల్లీకి వెళ్ళినప్పుడు కేంద్ర ప్రభుత్వ పెద్దల దగ్గర, ప్రధాని మోడీ దగ్గర, అమిత్ షా దగ్గర ఎందుకు వీటి గురించిన అంశాలని ఎందుకు ప్రస్తావించడం లేదు అన్న ప్రశ్నలు అయితే పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. మరోవైపు 2014-19 నుంచి బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికల సమయానికి వచ్చేసరికి
బీజేపీతో విభేదించి అప్పుడు బీజేపీ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. అప్పుడు ఆ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్కి బదులు ప్రత్యేక ప్యాకేజ్ నరేంద్ర మోడీ అనౌన్స్ చేసిన నేపథ్యంలో దానిని పెద్ద ఎత్తున స్వాగతిస్తున్నాము, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరుతుంది అని మాట్లాడినటువంటి నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే బీజేపీతో వాళ్ళ సఖ్యత ఇద్దరి మధ్య విభేదాలు ఎప్పుడైతే నెలకొన్నాయో, టీడీపీకి బీజేపీకి ఎప్పుడైతే చెడిందో అప్పుడు మళ్ళా ప్రత్యేక హోదా అన్న అంశాన్ని తిరిగి నారా చంద్రబాబు నాయుడు తెరపైకి తీసుకొచ్చాడు. దీనికోసం ఏకంగా ఢిల్లీలో 2019లో ఏకంగా ఈ అంశాలని ప్రస్తావిస్తూ ఈ హక్కులు ఆంధ్రప్రదేశ్కి సంక్రమించాల్సినటువంటి సందర్భం ఉంది, కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షాలు, కేంద్ర ప్రభుత్వ పెద్దలు వీటిపైన సానుకూలంగా స్పందించడం లేదు, కావాలనే ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేస్తున్నారని ఢిల్లీ కేంద్రంగా పెద్ద ఎత్తున గళం విప్పారు. దీనికి అప్పటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి చాలామంది నారా చంద్రబాబు నాయుడు చేపట్టినటువంటి ధర్మ దీక్షకి పెద్ద ఎత్తున మద్దతు కూడా తెలిపారు. కానీ ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున దీనికోసం పోరాటం చేస్తున్నట్టు ఆయన ప్రయత్నించిన సందర్భంలో మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత మరి వీటి గురించిన ప్రస్తావన ఎక్కడ ఈ మధ్య కాలంలో చేయలేదు. దాదాపు 2 ఏళ్ల కాలం పూర్తయినా కూడా ఈ అంశాల గురించి ఆంధ్రప్రదేశ్కి ఎంతో మేలు చేసేటువంటి ఆర్థికంగా అనేక రకాలుగా మేలు చేకూర్చే ఈ విభజన చట్టం హామీల గురించి ఎందుకు వీళ్ళు కేంద్రాన్ని నిలదీయడం లేదు అన్న విమర్శలు అయితే పెద్ద ఎత్తున మూటగట్టుకుంటున్నారు. మరోవైపు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం నిలబడింది, పరిపాలన సాగిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ ఎంపీల ఆధారంగానే ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం నడుస్తున్న నేపథ్యంలో కేంద్ర రాజకీయాల్లో నారా లోకేష్ కానీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ, నారా చంద్రబాబు కానీ కీలకంగా చక్రం తిప్పుతున్నారన్న చర్చలు వినిపిస్తున్న నేపథ్యంలో మరి ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి హక్కుల గురించి ఎందుకు మాట్లాడడం లేదు అన్న విమర్శలు అయితే పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. మరి రాజధాని చట్టబద్ధత అంశం క్లియర్ అయిన తర్వాత ఈ అంశాల గురించి ఏమైనా ప్రస్తావిస్తారా అన్న చర్చ కూడా మరోవైపు వినిపిస్తుంది. ఈ ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి హక్కుల గురించి భవిష్యత్తులోనైనా కేంద్ర ప్రభుత్వం దగ్గర ప్రస్తావించి చర్చించి ఏపీకి రావాల్సినటువంటి విభజన చట్టం హామీలను నెరవేర్చుకోవడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తారని ఆశిద్దాం.